హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అందరికీ కూడా బిగ్ అలర్ట్ అండి. మనకైతే పెన్షన్ తనిఖీ అయితే స్టార్ట్ చేశారు. ఈ పెన్షన్ల తనిఖీలో బోకస్ పెన్షన్లు అన్నీ కూడా తీసి పారేస్తున్నారండి, ఏరు పారేస్తున్నారు. సో ఎవరైతే దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని పెన్షన్ అనేది ఇది వరకు తీసుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా సో భారీ షాక్ అనే చెప్పవచ్చు. నిర్మోహమాటం లేకుండా పెన్షన్లన్నీ కూడా నిర్దాక్షిణ్యంగా రద్దయితే చేస్తున్నారండి. ముఖ్యంగా ఈ 3 కేటగిరీలకు సంబంధించి ఈ ముగ్గురుపైనే ఫోకస్ అనేది ఎక్కువగా పెట్టబోతున్నారు. సో దట్ ఎవరి పెన్షన్లు రద్దు చేస్తున్నారో ఈ వీడియో తెలుసుకుందాము. అలాగే కొంతమందికి అయితే బంపర్ ఆఫర్ అండి. ఏంటంటే ఆగస్ట్ నెలలో వీరికి సంబంధించి 2 పెన్షన్లు ఒకేసారి అయితే రాబోతున్నాయి. దీనికి సంబంధించి మనకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పెన్షన్దారులు అందరూ కూడా దీనికి సంబంధించి త్వరలోనే అధికారులు మీ ఇంటికైతే వస్తారు. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పెన్షన్దారులు అందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఓకేనండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది నేను జ్యోతిష్యం గురించి చెప్తూ ఉంటే ఇది నిజమా ఫేకా అని అయితే అడుగుతూ ఉన్నారండి. ఇది నిజమేనండి, 100% జెన్యూన్ గురూజీ గారు. సో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి. మీ కుటుంబంలో కనుక ఎన్ని సమస్యలైనా కూడా 9 రోజుల్లోనే పరిష్కారం అయితే చేస్తారండి గురూజీ గారు, శివరామరాజు గారండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగము, రాజకీయము, అప్పుల బాధలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతానం లేకపోవడము, ఇంకా మీరు ఎంత సంపాదించినా ఇంట్లో నిలవకపోవడం, ఇట్లాంటి ఎన్ని సమస్యలైనా కూడా గురూజీ గారు వెంటనే 9 రోజుల్లోనే పరిష్కారం అయితే చేస్తారండి. నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి, మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోండి. గురూజీ గారి నంబర్ వచ్చేసి 9959689317. ఈ నంబర్కి కనుక కాల్ చేస్తే గురూజీ గారు మీతో మాట్లాడతారు. వాట్సాప్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి, ఎందుకంటే చాలామంది టైం పాస్ కాల్స్ అయితే చేస్తున్నారు. అలాగే మనకు వాట్సాప్ అనేది గురూజీ గారు అడిగినప్పుడు మీ ఫోటో కావచ్చు, మీ పేరు కావచ్చు, ఇట్లాంటివన్నీ పెట్టేదానికి ఉంటుంది అనమాట. అందుకని చెప్పి వాట్సాప్ కనుక మీకు ఉంటే వెంటనే కాల్ చేయండి. టైం పాస్ కాల్స్ చేయొద్దు, నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ గారు చాలా మంచివారు, ఓకేనండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే పెన్షన్ల తనిఖీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ వీడియో చూసే వాళ్ళకి అందరికీ కూడా అర్థమైతేనే ఉంటుంది. ఆల్మోస్ట్ చాలామంది ఇళ్ళకైతే అధికారులు అయితే రావడము, పెన్షన్ల తనిఖీ కూడా చేస్తూ కూడా ఉన్నారు. అయితే మనకు ముఖ్యంగా ఎట్లాంటి పెన్షన్లు, ఎవరి పెన్షన్లు తనిఖీ చేస్తున్నారో ఈ వీడియోలో ముందుగా మనమైతే తెలుసుకుందామండి. ముఖ్యంగా చర్మకారులు అంటే చెప్పులు కుట్టే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకు సంబంధించి ప్రభుత్వం అనేది ఎట్లాంటి సర్టిఫికేట్ అయితే ఇవ్వలేదండి. సో అందుకని చెప్పి వాళ్ళ పెన్షన్లు అయితే తనిఖీ అయితే చేస్తారు. వాళ్ళు రియల్గా చెప్పులు కుట్టే వృత్తి అనేది చేస్తున్నారా లేదా అని చెప్పేసి వాళ్ళకైతే తనిఖీ అయితే చేస్తున్నారండి. వాళ్ళకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి సర్టిఫికేట్ అయితే ఇవ్వలేదు. సో కానీ వాళ్ళు వృత్తి చేస్తున్నారా లేదా అనేసి వాళ్ళ గురించి ఎంక్వైరీ అయితే చేస్తారు. చేసి సో వాళ్ళకి నిజంగా పని అయితే చేస్తూ కనుక ఉన్నట్లయితే వాళ్ళ పెన్షన్ అనేది ఎక్కడికి పోదండి, పెన్షన్ అనేది కంటిన్యూగా వస్తుంది. ఒకవేళ వాళ్ళు కనుక ఫేక్గా కనుక దీని మీద కనుక పెన్షన్ రాపించుకొని వస్తూ కనుక ఉన్నట్లయితే, అదే వాళ్ళు వృత్తి అనేది అది కానట్లయితే పెన్షన్ అయితే తొలగిస్తున్నారండి. ముఖ్యంగా ఈ చర్మకారుల మీద ఫోకస్ అయితే పెట్టారనమాట. తర్వాత వికలాంగులు, సో పూర్తి వికలాంగులు కాదండి, పూర్తి అంగవైకల్యం కలిగినట్టు వికలాంగులు కాదండి, మామూలు వికలాంగుల పైన కూడా ఫోకస్ అయితే పెట్టారు. వాళ్ళకి సదరన్ సర్టిఫికేట్లో పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉన్నా కూడా సో వాళ్ళైతే డాక్టర్ దగ్గర ఎక్కువగా వేయించుకొని మరి పెన్షన్ అనేది ఇందులో చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారంటండి. సో మనకు ఇంతకు ముందు కాదు, లాస్ట్ మన జూలై నెలలో మనకు పెన్షన్ పంపిణీ అయితే చేశారు కదండి. అప్పుడు అధికారులు మనకు పెన్షన్ అనేది ఎవరి చేత పంపిణీ చేయించారో వాళ్ళనైతే కొంచెము అబ్జర్వ్ చేయమని చెప్పారన్నమాట, గమనించమని చెప్పారు. సో ఈ నేపథ్యంలో వారందరినీ కూడా ఎవరికైతే 3,000 నుంచి 6,000 చేశారో వారినందరినీ కూడా అబ్జర్వ్ చేశారనమాట. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకపోయినా బాగా ఉన్నా కూడా వచ్చి పెన్షన్ అనేది తీసుకున్నారు అని చెప్పేసి ఈ విషయం
మనకు ప్రభుత్వానికైతే తెలియజేశారు. సో అందుకని చెప్పే ముఖ్యంగా పెన్షన్ల తనిఖీ చేసి ఎక్కువ శాతం ఈ మామూలు వికలాంగులు ఎవరైతే ఉన్నారో సో వారందరికీ కూడా పెన్షన్ అనేది తనిఖీ చేసి నిర్దాక్షిణ్యంగా వాళ్ళ పెన్షన్ అనేది తీసేస్తారనమాట. సో మీరు రియల్ అయితే ఏమీ భయపడాల్సిన అవసరమే లేదండి. అదే కాకుండా మీరు ఫేక్ అనైతే తగిన చర్యలు కూడా తీసుకుంటారు. అందుకని చెప్పి మీరు మాత్రం బీ కేర్ఫుల్ అండి. తర్వాత ఒంటరి మహిళలు, దీని గురించి కూడా నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పానండి. ఎవరైతే మీ ఒంటరి మహిళలు అంటే భర్తకి వాళ్ళకి విడిపోయి ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఒంటరిగా ఉంటే నో ప్రాబ్లం అండి. మళ్ళీ కనుక మీ భర్తతో మళ్ళీ కలిసి హ్యాపీగా ఉంటే పర్వాలేదు. సో హ్యాపీగా ఉన్నా కూడా మీరు 4000 అనేది తీసుకుంటూ కనుక ఉన్నట్లయితే మీ మీద తగిన చర్యలు అయితే తీసుకుంటారండి. 1-2 నెలలు అయితే పర్వాలేదు. సో ఇదే విధంగా తీసుకుంటూ పోతూ మాత్రం ఉంటే తగిన చర్యలు అయితే తీసుకుంటారు. ముఖ్యంగా మనకు గ్రామ సేవకు, వార్డు సేవకు వీళ్ళు వచ్చిన తర్వాత మీ గురించి అనేది పూర్తి డేటా అనేది వాళ్ళకి తెలిసిపోద్ది అనమాట. మీకు హస్బెండ్ ఉండారా, లేరా, దూరంగా ఉండారా, దగ్గరకు ఉండారా, పూర్తి వివరాలు వాళ్ళకైతే తెలుస్తాయి. సో అప్పుడు మీ మీద తగిన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. అందుకని చెప్పి వీరందరూ కూడా బీ కేర్ఫుల్గా ఉండండి. అలాగే ఇప్పుడు మనము ఒకేసారి 2 పెన్షన్లు అయితే ఇస్తారని చెప్పాను కదండి. అది ఏంటంటే దీనికి సంబంధించి మనకు కూటమి ప్రభుత్వం అదిరిపోయే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్లై చేసుకున్నారో వారందరికీ మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గతంలో ఎవరైతే అప్లికేషన్ అనేది పెట్టుకొని ఆ అప్లికేషన్ అనేది సక్సెస్ అయ్యి అప్రూవ్ అనేది వచ్చిందో వారందరికీ కూడా జూలై పెన్షను అలాగే ఆగస్టు పెన్షను ఈ 2 పెన్షన్లు కలిపి అయితే వస్తాయండి. సో అప్రూవ్ అనేది మీకు రాలేదు, ఆ పెన్షన్ అనేది అప్పటికే రద్దు అయిపోయింది. వాళ్ళు అధికారులు దాని గురించి ఏమీ పట్టించుకోలేదు గత ప్రభుత్వంలో అయినట్లయితే మీకైతే రేపు రాబోయే ఆగస్టు నెలలో పెన్షన్ అయితే రాదండి. అప్పుడు పెన్షన్ రాలేదు అంటే మీరు మళ్ళీ కూడా అప్లై అయితే చేసుకోవాలి. అప్పట్లో కనుక మీకు సక్సెస్ అయ్యి అప్రూవ్డ్ అని కనుక వచ్చినట్లయితే మీకు ఆగస్టు నెలలో ఒకేసారి జూలైది ఆగస్టుది 2 పెన్షన్ అనేది ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే మీకు అప్రూవ్డ్ అనేది రాకుండా సో అప్పట్లో మీరు అప్లై చేసిన తర్వాత మీ పెన్షన్ కాగితాలు అన్నీ కూడా వాళ్ళు తీసుకోకుండా ఏమి చెక్ చేయకుండా చూడనట్లయితే మీకు ఆగస్టులో రాదు. ఆగస్టులో రాలేదు అంటే ఇంకేం మాటలు లేవండి, మీరు వెంటనే కూడా అప్లై చేసుకోవాలి. పెన్షన్కి సంబంధించి మనకు అప్లికేషన్ కూడా రిలీజ్ అయిపోయిందండి. నేను మన వీడియోలో పెట్టాను. దానికి మీరు క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు అలాగే మీరు దేనికి సంబంధించి పెన్షన్ అనేది అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ సర్టిఫికేటు ఇవన్నీ ఉంటే చాలండి. క్యాస్ట్, ఇన్కమ్ కూడా కావాలండి. మీకు కనుక లేకపోతే ఈ లోపల చేపించి పెట్టుకోండి. అప్లికేషన్ అయితే రెడీ అయిపోయింది, రిలీజ్ అయిపోయింది. దాని గురించి నేను మొత్తం కూడా చూపించాను. సో త్వరలోనే దానికి సంబంధించి మనకు సైట్ అనేది ఓపెన్ చేస్తారు. ఈ లోపల మీరు క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవి లేకపోతే చేసి పెట్టుకోండి. ఓకేనండి, నేను చెప్పింది మీకు అందరికీ కూడా అర్థమైంది అనుకుంటాను. సో అర్థమైనట్టు, అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నేనైతే రిప్లై మాత్రం ఖచ్చితంగా ఇస్తాను. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.